నమస్తే వాళ్ళ ఇరికే కదా నేను మీ 690 పాపనని ఇవాళ సుతం కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మళ్ళా ఏందో పాలు చూద్దాం పాండ్రి. ఇగో నుల్లా మన పిల్లలు చదువుకోవాలంటే ఏం చేస్తాం ఉల్లా, మన దగ్గరున్న బల్యనో లేకపోతే మంచి పేరున్న బల్యనో చదివిస్తాం కదుల్లా. అదే దేశానికి సేవ చేసే బల్యన అయితే అట్లాంటి జిల్లాల ఎన్నో కాడ ఉంటాయి కదుల్లా. ఈ ముచ్చడి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారుల్లా. గా భువనగిరి జిల్లా బీబీనగరం మండలం రైమ్ఖాన్ గూడలోని సంక్షేమ మహిళా ఆర్మీ బడిని అంకుశాపూర్కి తరలిస్తున్నారని విద్యార్థి అమ్మాయిలు అయితే ఇక కోపానికి వస్తున్నారుల్లా. ఇంకా బడి ముంగల వాళ్ళ అమ్మాయిలు గేటు ముంగల కూర్చొని ధర్నా చేస్తున్నారుల్లా. గదేందో పాలు చూడుండ్రి. కాలేజ్ అక్కడ ఉంటే ఏ ఒక్క రోజు కూడా మేము గేట్ ముందుకు వెళ్ళి మా పిల్లల్ని కలవడానికి మాకు పర్మిషన్ ఇవ్వకపోతుండే. అప్పుడు మేము చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాం, ఎందుకు అంటే ఇంత స్టాండర్డ్స్ తోటి పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు, సో వీఆర్ హ్యాపీ అనేసి. ఇప్పుడు మేము ఎప్పుడంటే ఇప్పుడు 1 hour లో వస్తే 1 hour లో మా పిల్లల్ని కలవడానికి పర్మిషన్ ఇస్తున్నారు, ఇంటికంటే ఇంటికి తీసుకుపోనిస్తారు. అప్పుడు హాలిడేస్ ఉన్నా కూడా ఒక్క రోజు నేను లైవ్ లో మా పాప గేట్ లోపల నేను బయట కూర్చొని తిన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు డిఫెన్స్ బీబీనగర్ లో కండక్ట్ చేసినప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు అవకాశం లేదు, అంటే ఇన్ జనరల్ చేసేసారు, సిటిజన్ చేసేసారు. డిఫెన్స్ కి దీనికి డిఫెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మేడం ఏమన్నా క్వశ్చన్ వేశారు మమ్మల్ని, మీకు డిఫెన్స్ అని మేము చెప్పామా, మిమ్మల్ని తీసుకొచ్చామా అన్నారు. మాకు రిక్రూట్మెంట్ చేసేటప్పుడే పిల్లల్ని మాకు డిఫెన్స్ అని క్లియర్ గా మాకు డిగ్రీ డిఫెన్స్ కాలేజ్, డిఫెన్స్ ప్రొప్రైటరీ ఉమెన్స్ కాలేజ్ సార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. సో యాక్చువల్ గా మా పాపకు ఐఐటి భువనేశ్వర్ లో సీట్ వచ్చింది సార్, కానీ డిఫెన్స్ అనేది ప్యాషన్ తోటి మేము ఇక్కడికి వచ్చాము. ఆమె జాయిన్ చేసినాక ఒకసారి ఫైనల్ నావీ ఫైనల్ లో 42 seconds రన్నింగ్ లో ఫిజికల్ లో పోయింది, ఆ స్టాండర్డ్ కి వెళ్ళింది. హాఫ్ క్యాట్ లో తను క్రాక్ చేసింది, జస్ట్ 1 mark తేడా తోటి తన టాప్ లో వచ్చింది. సో నెక్స్ట్ టైం వస్తుంది అనే అవకాశం తోటి ఫైనల్ ఇయర్. సో 2 times హాఫ్ క్యాట్ లాస్ట్ మేజర్ బార్డర్ మార్క్స్ వచ్చాయి. నావీలో 42 seconds ఫిజికల్ లో పోయింది, అంటే అంత టాప్ పొజిషన్ కి వచ్చింది. తను ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఖచ్చితంగా ఏదో ఒక డిఫెన్స్ సెగ్మెంట్ లో సెలెక్ట్ అవుతుంది, ఐదర్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్ లోనైనా సెలెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇంకా మా పాపని ఇంట్లో రన్ చేస్తున్నాను. సో లాస్ట్ తను ఇయర్ ఎండింగ్ అయ్యే లోపు, ఫైనల్ ఇయర్ అయ్యే లోపు ఇట్లాంటి నార్మల్ కాలేజ్ కి తీసుకొచ్చి గొర్రెల దొడ్లో తోలితే మా పాప లైఫ్ ఏంది సార్? ఇప్పుడు ఆ క్వశ్చన్ వేస్తే మీకు మేము ఇచ్చామా, మీకు ఏమన్నా ఎవిడెన్స్ ఇచ్చామా, లేకపోతే ప్రూఫ్ ఇచ్చామా అని మాట్లాడుతున్నారు. మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం సార్? లేదు సార్, డైరెక్ట్ సెక్రటరీ సార్. మా డిమాండ్స్ అన్ని ఒకటే సార్, మా డిఫెన్స్ స్టాండర్డ్స్ కి ఈ కాలేజ్ సెట్ అవ్వదు. ఇగోనుల్లా ఒకప్పుడు పొలాలకి నీళ్ళు ఇచ్చి పెడుతున్నారంటే ఒక్క తీర సంబరపడేటోళ్ళం కాదుల్లా. ఈ ముచ్చడి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే గా సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం కాడ నీళ్ళ సుక్క రాక పంటలు ఎండిపోతున్నాయిల్లా. అదే దారిలో మన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సారు ఏడుకోబోతుంటే గొర్రెలు మేస్తున్నాయని బండి ఆపి రైతుల కాడికి పోయి అరుచుకున్నాడుల్లా. పాపం సారు కూడా ఒక రైతు బిడ్డేనా. ఇక చేతికొచ్చిన పంట గొర్రెల పాలని కంటతడి పెట్టిండుల్లా. రైతు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం, జర నీళ్ళు వదులుండ్రి అని ప్రభుత్వం వాళ్ళకి చెప్పుకొచ్చిండుల్లా. రైతులు మంచిగా ఉంటేనే మనం కూడా మంచిగా ఉంటాం సార్లు, జర రైతులకు కూడా మంచి సవలతులు కలిపేయండ్రి. పెట్టినా సార్ దీనికి 30,000 లెక్క. 3 ఎకరాలు అంటే మొత్తం 6 ఎకరాలు నాటు పెట్టినాం సార్. 6 ఎకరాలు పెడితే 6 ఎకరాలకు ఒక గుంట కూడా మిగలేదు. ఇక్కడ 3 ఎకరాలు ఉంది, పక్కన 3 ఎకరాలు ఉంది.
6 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్. ఇది మన రేవంత్ రెడ్డి సార్ గారి పుణ్యం ఇది. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాకు ఈ పొలంలో ఎన్నడూ నీళ్ళు ఎండలేదు. ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు అంతటి దరిద్రంగా మరి ఎందుకైందో ఏం అర్థం కావట్లేదు. ఒకప్పుడు కాలువలు నిండు పారిన పొలాలు మాయి ఇప్పుడు పూర్తిగా మాకు ఊరి పెట్టుకున్నట్టు చేసి పెట్టారు మాకు. ఇక ఈ 300 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఈ గాజుల మలకపురం పెన్బాడ్ మండలం సార్. ఇది మీరు గాడిపల్లి మండలం నుంచి వెళ్ళి ఇక్కడ జాడ దొరికి వచ్చేసారు. వీళ్ళ బంధువులు వాళ్ళకి జాడ చెప్తారు అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన పొలాలు దొరుకుతున్నాయి అనే వచ్చి 4 బోర్లు వేసాం సార్. 4 బోర్లు వేసిన సుఖ నీళ్ళు పడలేదు ఇంతవరకు. పొలం కాకుండా మళ్ళీ 4 బోర్లు వేసిన బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినాయి సార్ వాటికి. అయ్యో 6 ఎకరాలు సార్. ప్రస్తుతానికి అది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద కూడా ఆశలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నీళ్ళు ఇస్తే 3 ఎకరాలు బతికే సత్యనారాయణ బతికాలంటే అయితే మళ్ళీ ఇప్పుడు మనం అనుకుంటే కాదుగా మరి చేసి మన టైం రైతు బంధు నీ గెలిపించుకొని ₹1 కోటి భూలో కానీ ₹1,00,000 తెచ్చుకొని ఆడికి సూర్యపేట తీసుకొని మేసేది అంకి నోట్లో పెట్టుకుని నవ్వుతుంటారు. అది మీరు ఒక ఇద్దరు రైతులు మీరు ఇద్దరే బోర్లకు ఒక్క బోర్కి 30,000 4 బోర్లు 1,20,000 అయినాయి సార్ వాటికి. అయ్యో 6 ఎకరాలు సార్. ప్రస్తుతానికి అది ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. 3 ఎకరాలు సార్. 3 ఎకరాలు కూడా ఎండిపోయి సార్. అది కూడా దాని మీద కూడా ఆశలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు నీళ్ళు ఇస్తే 3 ఎకరాలు ఇగో నువ్వులా ఎండాకాలం వచ్చిందంటే ఊర్లల్లో ఏం చేస్తారు? ఏడ యాప చెట్టు ఉందని దేవులాడుకొని మరి పోయి చెట్టు నీడ కింద చల్లగా కూర్చుంటారు కాదు. యాప చెట్టు వల్ల చల్లదనమే కాదు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీ అందరికి ఎరికే కానుల్లా. ఈ ముచ్చట ఈ మధ్యన చాలా మందికి షుగర్ వస్తున్నది కాదు. వాళ్ళు పొద్దుగాల 4 యాపకాయలు తింటే చాలు అంటున్నా. ఉన్న రోగాలు అన్నీ పోతాయి. మీ మంచిగా చెప్తున్నా సుమి, పొద్దుగాల 4 యాపకాయలు తినుండ్రి. ఇగోనుల్లా మీకు చిన్న ముచ్చట చెప్తానుల్లా. ఇక చిన్న ఉన్నప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటే అమ్మాయి నచ్చ చెప్తారు కాదు. అదే పెళ్ళైనాక పెళ్ళ మొగలు పంచాయతీ పెట్టుకుంటే పెద్ద మనుషులు నచ్చ చెప్తారు కాదు. ఇక అదే 2 ఊర్ల మధ్యన పంచాయతీ అయితే ఇక 2 ఊర్ల పెద్ద మనుషులు, ఆ ఊరు పెద్ద మనుషులు ఈ ఊరు పెద్ద మనుషులు వచ్చి కలిసి తీర్మానం చేసుకుంటారు కాదు. గట్లనే 2 దేశాల మధ్యన గొడవలు అవుతుంటే ఆ శుభం తెలవని ప్రాణాలు పోతున్నాయని నచ్చ చెప్పుకోనికి పోయిండుల్లా. వాళ్ళు ఏం మాట్లాడుకురో నాకైతే తెలియదు. కానీ చెప్తే ఒక రిపీట్ నాకైతే అర్థం కాలేదు. కానీ చెప్తే విననట్టున్నాడు. సారు కోపం వచ్చి ఇక కొట్టిండు కాను లాగా ట్రంప్ సారు. I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but Mr. President, with respect, I think it's disrespectful for you to come to the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the president for trying to bring it into this conflict. Have you ever been to Ukraine? Did you see what problems we have?
I have been to. I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people in your military? And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems. Even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You don't God know. bless. You Don't- will not you have gotta- a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no asking position to honest dictate questions. that. That's exactly what we're doing. You're in no position to dictate what we're going to feel. We're going to feel very You will good. feel influence. We're going to feel very I'm good and telling very you, strong. you will feel influence. You're right now not in a very good position. You've allowed yourself. సూచీలు కాదు ఇవాళ కొత్త కొత్త ముచ్చట్లు మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగటికి వస్తాయి ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండరు 6 9 TV.